అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక 2019లో జగన్ గారు గెలిచాక 30 ఏళ్ళు ముఖ్యమంత్రి తనే అనుకున్నారు. సో ఆ విధంగా అనుకోవడం వల్లనే ప్రభుత్వ ఆస్తులు ఏంటో ఆయన ఆస్తులు ఏవో తెలియట్లేదు ఆయనకు కూడా. అలాగే ఒక 10 ఎకరాల ఆస్తి, ఒక 10 ఎకరాలని సింపుల్గా ఆయన డబ్బులు అవసరమయ్యి కుదవబెట్టేశారు. అది కుదవబెట్టారో లేకపోతే మరి ఇచ్చేసారో తెలియదు మరి. ఆ, దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆ 10 ఎకరాల్లో ఏదో సింపుల్ గా సెక్రటరేట్ ఉందనుకోండి, అది అది వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవచ్చు, లేదా దాని బ్యాడ్ లొకేషన్ అనుకోవచ్చు. అలాగే ఆయన సొంత ఆస్తులు అనుకున్నప్పుడు ఆయన సొంత ఆస్తులు అనుకుని కుదవబెట్టినట్టు ఈ ఇడుపులపాయ ఎస్టేటు, లేదా చెన్నైలో ఉన్న ఎస్టేటు, లేదా బెంగళూరులో ఉన్న ప్యాలెస్, లేదా ఈ లోటస్ పాండ్, వీటిని ఎందుకు కుదవబెట్టరు సార్? లేదా కొత్తగా ఇప్పుడు ఆ, దీంట్లో కట్టింది ఉంది కదా, ఇక్కడ వైజాగ్ లో కట్టిన రాజప్రసాదం ఉంది కదా, వీటిని ఎందుకు కుదవబెట్టట్లేదు? ఏంటి, ఎవరు కొనేవాళ్ళు లేరా, లేకపోతే అప్పులు ఇచ్చేవాళ్ళు లేరా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. ఆ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా కుతవ పెట్టాడు అని అంటే దాని మీద వెనకున్న కుట్ర గురించి ఆలోచించాలి. ఆయన ఆస్తులు ఆయన జేబులో రూపాయి తీసి ఎవరికి పంచకుండా జగనన్న ఇచ్చిన డబ్బులు అని వాలంటీర్ చార్జ్ చెప్పిస్తున్నాడు. జగనన్న మీకింత మేలు చేశాడు, జగనన్న మీకింత డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ జగనన్నని గెలిపించండి అని. ఏదో అది జగన్మోహన్ రెడ్డి డబ్బేం కాదు, వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చిపోయింది ఏం కాదు, లేకపోతే సిబిఐ ఈడీ కేసులలో ఆరోపించినట్టుగా ఆయన తీసుకొచ్చిన, లేకపోతే అక్రమంగా సంపాదించిన ఆస్తి ఏం కాదు. అది ఇందుకే ప్రజాధనం. ఇందుకే మీలాంటి వాళ్ళ బాధ తట్టుకోలేక నేను సొంత ఆస్తులను కుదవబెట్టమంటున్నా. మీలాంటి వాళ్ళు ఇలా అవును, ప్రశ్నించారు కదా సొంత. అప్పుడు పెడితే. అందుకని కాకపోతే సెక్రటేరియట్ కుదవ వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్ ని కేవలం 370 కోట్లకి కుదవ పెట్టాడు. అది కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్ దగ్గర. 370 కోట్లు పుట్టించడం జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే పైన వాళ్ళ దత్తతండ్రులు ఉన్నారు. ఆయన అడిగితే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటైనా సరే 1000 కోట్లు, 2000 కోట్లు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు డబ్బులు కూడా తీసుకొస్తారు. అలాంటిది సెక్రటేరియట్ 370 కోట్లు కుదవ పెట్టి ఏం చేసి ఉంటాడు అనంటే దాని వెనక్కున్న కారణం ఆలోచించుకోవాలి మనం. ఎందుకు ఆయన ఏదో ఒకటి చేసి వైజాగ్ వెళ్దాం అనుకున్నాడు. ఆ వైజాగ్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ, ఆయన అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఋషికొండని ఏం చేశాడు మనం చూసాం, బోర్డు కొట్టేసి పెద్ద భవంతి నిర్మించుకున్నాడు. దాన్ని మొన్న ఓపెనింగ్ కూడా చేసుకోలేని ఆ స్టేటస్ కి వెళ్ళిపోయాడు. మంత్రి విడదల రజనీ అను మంత్రి ఆర్కే రోజా ఓపెనింగ్ చేశారు. కాకపోతే ఈ సెక్రటేరియట్ లో దీంట్లో ఉన్న ఆఫీసులు మొత్తాన్ని వైజాగ్ తరలించే ప్రయత్నం చేశారు. కానీ కోర్టులకు వెళ్ళి అది అడ్డం పడి ఆగిపోయింది. మీరు ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదు అని. ఇప్పుడు ఏదో ఒక రకంగా కుదవ పెట్టో, బ్యాంక్ అయ్యో, దాని మీద కేసు పడో, అందులో ఆఫీసులు నడవకుండా చేసే ఒక ప్రయత్నం చేశారనమాట. అక్కడ జరిగింది అది. ఆఫీసులు నడవకుండా ఒక ప్రయత్నం చేసి దాన్ని బ్యాంక్రప్ట్ చేసుకొని దాన్ని కోర్టు ఆధీనంలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ ఆఫీసుల కోసం వేరే భవనాలు వెతుక్కోవాల్సిన అవసరం వస్తుంది కదా. గుంటూరులోనో, విజయవాడలోనో, మంగళగిరిలోనో ఎక్కడో ఒక అవసరం వస్తుంది. ఆ అవసరం వచ్చినప్పుడు ఇక్కడ పెట్టే బదులు నేను వైజాగ్ లో పెడతాను, ఆల్రెడీ ఆడ మా భవనాలు ఉన్నాయి, మేము దాన్ని చూసి పెట్టాము అనే అక్కడికి తరలించుకున్నారనుకోండి, ఎవరు కోర్టు కూడా ఏమనలేదు. అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమని, నేను వైజాగ్ క్యాపిటల్ మార్చేశాను అని శంషేర్ గా రైట్ రాయల్ గా చెప్పుకోగలుగుతాడు. ఇప్పుడు అది హైకోర్టులోనో ఆ, ఇప్పుడు సుప్రీం కోర్టులోనో ఆగి ఉన్నా కూడా నా తెలివిని ఉపయోగించి నేను వైజాగ్ ని క్యాపిటల్ గా చేసేసాను అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టింది, ఇంకా బిల్లు ఏం లేదు. వైజాగ్ అంటానికో, కర్నూలు అంటానికో, అమరావతి మాత్రమే ఉంది. 3 రాజధానులు బిల్లుని విత్ డ్రా చేసుకున్నారు. అది దాని గురించి ఇంకెంత మాట్లాడుకున్నా అనవసరం. విత్ డ్రా చేసేసుకున్నారు. సిఆర్డిఏ రద్దు బిల్లు, 3 రాజధానులు బిల్లు విత్ డ్రా చేసుకున్నాడు. మళ్ళీ మెరుగైన బిల్లుతో వస్తామని చెప్పటం మూలాన హైకోర్టు కూడా ఏం చేసింది, రిట్ ఆఫ్ మై అండ్ మస్ట్ కంటిన్యూ అవుతుంది అన్నారు. ఈ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి లేదు, అది మన ఒకసారి కేంద్రం ద్వారా సంక్రమించబడింది, దాన్ని ఉపయోగించుకోబడింది. ఏది విభజన చట్టంలో ఒకసారి రాష్ట్రం, విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిని నిర్ణయించుకునే హక్కు కేంద్రం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది విభజన హామీల్లో.
దాని ప్రకారంగా దాన్ని ఉపయోగించుకున్న చంద్రబాబు నాయుడు అమరావతిని చూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని అక్కడ లేకుండా చేయాలి అని అంటే అన్ని అడ్డం పడి కూర్చున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఒక డొంక తిరుగుడు దారి వెతికాడు. ఇది నాకు తెలిసి బహుశా ఇది ఆయన ఆయన పెంచి పోషించుకుంటున్న లాయర్లు ఉన్నారు చూడండి, కోటాను కోట్ల రూపాయల ప్రజాధనం ఇచ్చి ఆ లాయర్లో ఎవరో ఇచ్చిన ఒక దిక్కుమాలిన ఐడియా ఇది. ఇప్పుడు నేను ఆ, ఎలాగోలా ఈ ఆఫీసులన్నిటినీ వైజాగ్ షిఫ్ట్ చేయాలంటే ఏం చెయ్యాలి అని అంటే ఆ ఆఫీసులన్నిటికీ ప్లేస్ లేకుండా చేశారనుకోండి, అది ఆటోమేటిక్ గా వేరే చోటకి తరలించాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఎక్కడికైనా తరలించుకోవచ్చు రాష్ట్రంలో. కేవలం విజయవాడకే తరలించాలను, గుంటూరుకే తరలించాలను కోర్టులు చెప్పవు కదా. అందుకని దాన్ని వైజాగ్ తరలిస్తాడు. ఇది దాని వెనుకున్న అసలు ప్లాన్. సెక్రటేరియట్ కుట్ర, ఆ తాకట్టు వెనుకున్న కుట్ర ఇదనమాట. దానికోసమని సెక్రటేరియట్ తాకట్టు పెడతారు. లేకపోతే కలెక్టర్ భవనాలు ఇంకొక మంచి కాస్ట్లీ ల్యాండ్ లో అన్ని ఉన్నాయి, ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు బ్యాంకుల్లో కుదవ పెట్టాలి అని అంటే ప్రభుత్వం దగ్గరే బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, వేరే ఆస్తులు చాలా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం దగ్గర ఆ, ఎన్ని భూములు లేవండి, వాటిని ఎందుకు తాకట్టు పెట్టుకోరు? భూమి అయితే ఎక్కడికి పోదు కదా. 100 ఎకరాల భూమి తాకట్టు పెట్టుకోవచ్చు కదా. సెక్రటేరియటే అందులో 360 కోట్లకు మాత్రమే తాకట్టు పెట్టిన కారణం ఏంటంటే అదే, ఆఫీసులు తరలించడం అనేది. అలాంటి కుట్ర చేయదలుచుకున్నాడు సొంత ఆస్తిని ఎందుకు వాడతాడండి? సొంత ఆస్తిని నేను చెప్తున్నాను, రేపు జగన్మోహన్ రెడ్డి తను పులివెందుల్లో గెలవటానికి కూడా 1 రూపాయి ఖర్చు పెట్టడు. మొత్తం ఎవరో ఒకళ్ళు ఖర్చు పెట్టాల్సిందే. పార్టీ ఫండ్ లో నుంచే, పార్టీ ఫండ్ అయినా ఆయన సొంతమేం కదా, పార్టీదేగా. ఆయన అయితే 1 రూపాయి ఖర్చు పెట్టడు. ఇబ్బంది మిగతా ఏం లేదు వాళ్ళు సార్. మాత్రం పులివెందులు ఎంపీలు అయితే 150 కోట్లు, ఎమ్మెల్యేలు అయితే 60-70 కోట్లు ఖర్చు పెట్టి తీరాల్సిందే. పులివెందులు జగన్మోహన్ ఇబ్బంది రెడ్డి లేదు సార్. డబ్బులు కూడా వాళ్ళు పెట్టుకోవాల్సిందే. పులివెందులు ఇబ్బంది లేదు సార్. బీటెక్ రవి గారు లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు ఉన్నారు ఖర్చు పెట్టడానికి. వాళ్ళ డబ్బులతో ఈయన గెలుస్తాడంటారా? లేదండి. ఎందుకంటే అక్కడ ఆ డబ్బుతో పని లేదనుకుంటాలేండి. అక్కడ భయం అనే ఒక ఇది ఉంది, దాన్ని వాడతారేమో బహుశా. అలాగనే కదా వీళ్ళ అక్కడ గెలుపు సాధిస్తోంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోంచి వచ్చిన వాళ్ళకి భయం ఒక పెద్ద ఆయుధం అని. ప్రజలు ఎంతకాలం భయపడతారో వీళ్ళు అంతకాలం మనుగడ సాగించగలుగుతారు. అదే సార్. అందుకోసమని వాళ్ళకి ఏం పర్వాలేదు, మిగతా వాళ్ళ సంగతే ఆలోచించుకోవాలి. యా, ధన్యవాదాలు సార్. మీరు మంచి కుట్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో అనుకోలేదు ఇది 10 ఎకరాల స్థలమే అన్నారు, కానీ 10 ఎకరాల్లో సెక్రటరియట్ ఉండడం దారుణం. అందులోనూ ఈ 10 ఎకరాలే క్రియేట్ చేసిన 10 ఎకరాలు అక్కడ ఇక్కడ ఆ, వైజాగ్లో ఆ కొండ మీద క్రియేట్ చేసిన 10 ఎకరాలు. కాబట్టి అవును, ఇక్కడ 10 ఎకరాలు లేదు, మాది అమ్ముకునేసాం మేము. మా దగ్గర ఇంకో చోటు ఉంది, ఇంకో చోటు కొన్నా అని చెప్పి చూపించుకోవడానికి బాగా పనికి వస్తుందని చెప్పారు. చూద్దాం సార్. అవును. ప్రజలు ఇంకా ఎలా ఆలోచించుకుంటారో చూడాలి మరి, ఇంకా దీని మీద ధన్యవాదాలు సార్.